స్కూల్ కి ఎంత అమౌంట్ వస్తుంది సార్? 10,000 వస్తుంది సార్. మేము పోయి అడిగితే మేమే చేసుకుంటున్నాం సార్. ఆ పైసలు మొత్తం తినేసింది సార్. దెబ్బేసుకుంటాం. మేమేం చేయాలి సార్? రిపబ్లిక్ వేరే ఏ ప్రోగ్రామ్ కైనా 20 కొబ్బరికాయ కొడతారు సార్. శివరాజ్ జయంతి రోజు మా ఎస్టీ సార్, మా ఎస్టీ ఎవ్వరు రాలేదు సార్. ఒక్క కొబ్బరికాయ కొట్టిన అడగండి సార్. మా పైసలు దొరే సార్. మెదక్ జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. పాఠశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ ఫణికుమార్ మరియు సోషల్ ఉపాధ్యాయుడు ఉదయ్ కుమార్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు హైదరాబాద్ మెదక్ జాతీయ రహదారిపైన ధర్నా రాస్తారోకో నిర్వహించారు. గత వారం రోజులుగా సోషల్ ఉపాధ్యాయుడు ఉదయ్ కుమార్పై పలు ఆరోపణలు వెలువడుతున్నప్పటికీ సంబంధిత అధికారుల నుండి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక జిల్లా గురుకుల అధికారి ఆర్సీఓ గంగారాం నాయక్ ఇప్పటివరకు స్పందించలేదని వారు విమర్శించారు. ఇదే సమయంలో ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ ఫణీం కుమార్ విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తిస్తూ కులం పేరుతో దూషణలు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. మీరు ఉదయ్ దగ్గర డబ్బులు తీసుకొని నా మీద ఇలా ఆరోపణలు చేస్తున్నారంటూ అవమానకరంగా మాట్లాడినట్లు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క ఘటన స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పక్క జరిగాయి లంచం తీసుకున్నామంట సార్. బయట ఇట్లా టాక్ వచ్చింది సార్. మేము లంచం 50 తీసుకొని బయట సిగరెట్ తాగమంట సార్. ఈ రోడ్ మీద కూర్చొని తాగమంట సార్. సస్పెండ్ అవ్వాలి. మాకు ఇష్టం వచ్చిన కొట్టు సార్. లాస్ట్ 4 వీక్ నుంచి నాకు పెట్టలేదు సార్. పెట్టుకున్న కొట్టు సార్. అసలు